అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీకు ఏదైతే నేను మెథడాలజీ చెప్తానో క్లాసెస్ దానికి సంబంధించిన పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో మెథడాలజీకి సంబంధించి కొత్త మెథడాలజీ కావచ్చు లేదా పాతది అది కూడా ఉపయోగమేనండి. ఎందుకంటే ఎక్కువ మ్యాటర్ ఉన్నది పాత దాంట్లోనే. అంటే టోటల్‌గా సేమ్ కాకపోతే కొన్ని మార్పులు చేర్పులైతే జరిగి ఉన్నాయి. మీకు టోటల్‌గా ఇక్కడ చివర్లో ఏవైతే లిటరేచర్ అవన్నీ కూడా ఉన్న తర్వాత మీకు లిటరేచర్కి సంబంధించి కూడా పాయింట్స్ పీడిఎఫ్ కానివ్వండి, ఎంసీక్యూస్ కానివ్వండి, అవన్నీ ఉన్న పీడిఎఫ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు మెథడాలజీ దగ్గర అదిగోండి ఈ విధంగా మీకు ఉంటుంది. వీటి ద్వారా ఏంటంటే టోటల్ మెథడాలజీ మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అప్డేట్ చేయబడలేదు. మీరు ఏంటంటే జస్ట్ ప్లేలిస్ట్ లింక్ అని కనుక మీరు అడిగినట్లయితే ఈ విధంగా అదిగోండి టోటల్ ప్లేలిస్ట్ ఇది. దీంట్లో అయితే అన్నీ వరుసగా ఉన్నాయి. మీకు చాలా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. లింక్ అని గనక ఈ వీడియో కింద లింక్ అని గనక మీరు అడిగినట్లయితే దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్లో థర్డ్ పార్ట్ని చూస్తున్నాం. కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అనేది ఇవ్వబడింది. ఏంటి కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అంటే జీన్ పియాజే ఎవరైతే సైకాలజీలో కనబడేటటువంటి జీన్ పియాజే స్కీమా అనే దాన్ని చెప్పాడు. అంటే నాలెడ్జ్ బిల్డ్స్ ఆన్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. జీన్ పియాజే ప్రకారం ఏంటంటే జనరల్గా ఏం చెప్తారంటే పిల్లవాడు ఏమీ రాయని నల్ల బల్లతో సమానం అన్నట్టుగా చెప్తారు. కానీ అది కాదు. పిల్లవాడు ఖచ్చితంగా ప్రీవియస్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. తాను పుట్టడంతోనే అబ్జర్వ్ చేయడం మొదలు పెడతాడు కాబట్టి ఖచ్చితంగా తనకేందంటే పూర్వ జ్ఞానం అనేది ఉంటుంది. ఆ పూర్వ జ్ఞానాన్ని ఏమంటారంటే స్కీమా అంటారు. స్కీమా అంటే ప్రీవియస్ నాలెడ్జ్. ఈ స్కీమా అనే పునాది మీదే పిల్లవాడి ఏం చేస్తాడంటే సౌధాన్ని నిర్మిస్తాడు అనేసి చెప్పడం జీన్ పియాజే వంతైంది. ది స్కీమా నీడ్స్ టు బి ఎక్స్‌ప్లాయిటెడ్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఆర్ కన్స్ట్రక్ట్ న్యూ నాలెడ్జ్. పాత దాని మీద కొత్త జ్ఞానాన్ని నిర్మించబడాలి అన్నది జీన్ పియాజే యొక్క వాదం. మూవింగ్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్, తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళడం. ఇది కన్స్ట్రక్టివ్ అప్రోచ్లో జీన్ పియాజే ఏమైతే చెప్పాడో అంటే పిల్లవాడు ఏమీ రాయని నల్లబల్లతో సమానం అయితే కాదు, పిల్లవాడి మదిలో ఎంతో కొంత బుద్ధి ఉంటుంది. ఏంటంటే అబ్జర్వ్ చేసి కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. ఆ జ్ఞానం మీద మనం తెలియని దాన్ని చెప్పి అతని యొక్క జ్ఞానాన్ని పరిధిని పెంచాల్సి ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది జీన్ పియాజే. 4 ప్రిన్సిపల్స్ గవర్న్ కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్. ఈ కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్లో 4 పిల్లర్స్, మూల స్తంభాలు ఉన్నాయి. ఏంటంటే లర్నర్స్ ఆర్ యాక్టివ్ పార్టిసిపెంట్స్. జనరల్గా మనకు అంతకుముందు చూసుకున్నట్లయితే పిల్లవాడు ప్యాసివ్ పార్టిసిపెంట్. అంటే ఏమాత్రం అతను తొనకడు వనకడు, ఏం లేదు, దిష్టి బొమ్మలా కూర్చుంటాడు. టీచర్ ఏం చేస్తాడంటే ఈజ్ యాక్టివ్ పర్సన్. అతను వచ్చి పాఠాలు చెప్తాడు, వింటాడు, రాసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఒక బుద్ధ విగ్రహంలా కూర్చుంటాడు పిల్లవాడు. కానీ ఈ కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్లో పిల్లవాడే యాక్టివ్, టీచరే ప్యాసివ్. లర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఓపెన్. ఈ ఏదైతే వాతావరణం ఉందో అన్నిటికీ కూడా ఓపెన్గా ఉంటుంది. అండ్ ద ఇన్ఫర్మేషన్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ సోర్స్. ఎలాంటి సోర్స్ నుంచైనా సరే సమాచారం రాబడుతుంది, దాన్ని పిల్లవాడు పొందుతాడు. ఇది అది అని ఏమీ లేదు, అథెంటిక్ మెటీరియల్స్ ఉంటాయి. ఆఖరికి సబ్బు మీద ఉండేటటువంటి ర్యాపర్తో సహా ఏదైనా సమాచారం ఇవ్వగలదు, ఏదైనా పిల్లవాడు నేర్చుకోగలడు. ఆల్ వర్క్ ఇన్ ద క్లాస్ నీడ్స్ టు బి ఇంటరాక్టివ్ అండ్ లర్నర్ సెంటర్. ఏదైనా సరే క్లాస్ రూమ్లో జరిగేది ఇంటరాక్షన్ ద్వారా జరుగుతుంది, పీర్ వర్క్లో జరుగుతుంది. అంటే ఇద్దరు పిల్లలు కూర్చొని రోల్ ప్లే మాట్లాడుకోవడం కానీ, సిమ్యులేషన్ అని కూడా అంటారు రోల్ ప్లేని. ఆ విధంగా మాట్లాడుకోవడం, గ్రూప్ వర్క్, ఆ విధంగా ఇంటరాక్టివ్గా ఉంటుంది. లర్నర్ సెంటర్ అంటే పిల్లవాడు కోరుకునే విధంగానే క్లాస్ ఉంటుంది. పిల్లవాడు ఏం చేయాలనుకుంటాడు, మాట్లాడుకోవాలనుకుంటాడు. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్లో పిల్లవాడిదే ప్రాథమికంగా అతనే హీరో అనమాట. అంటే ఏంది, పిల్లవాడు ఏం చేస్తాడు, ఈ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ టీచింగ్ ఏదైతే ఉందో అండ్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇక్కడ జరిగేది ఏంటంటే పిల్లవాడే కింగ్. అతను ఏం చేస్తాడు, పేర్ వర్కో లేకపోతే గ్రూప్ యాక్టివిటీలోనో ఉండి తాను ఏం చేస్తాడంటే ఏదైతే డిస్కోర్స్ టీచర్ ఇవ్వడం జరిగిందో దాన్ని రాయడం జరుగుతుంది. టీచర్ ఈజ్ జస్ట్ ఏ ఫెసిలిటేటర్. టీచర్ ఏంటంటే నార్మల్ ఫెసిలిటేటర్ మాత్రమే. అంటే పిల్లవాడు అడిగినప్పుడు సాయం చేసేటటువంటి ఒక వ్యక్తిగాను, వాతావరణాన్ని కల్పించే వ్యక్తిగాను మాత్రమే ఉంటాడు.
ఈ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఏదైతే ఉందో ఇందులో ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వబడుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ యాక్టివిటీస్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి. ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అంటే ఏంటంటే పిల్లవాడే తనకు తానే సోర్స్ వెతుక్కోవాల్సి ఉంటుంది. సోర్స్ వెతుక్కొని వేటిని రాయాలి ఆలోచిస్తాడు, కొలాబరేట్ చేస్తాడు, పక్కన ఉన్న ఫ్రెండ్తో మాట్లాడతాడు, ఇంటరాక్ట్ అవుతాడు, యాక్టివ్గా ఉంటాడు, తాను ఏదైతే ప్రజెంట్ చేయదలుచుకున్నాడో అవన్నీ చేస్తాడు. నెక్స్ట్ కొలాబరేటివ్ అప్రోచ్. ఈ కొలాబరేటివ్ అప్రోచ్ని కాలిఫోర్నియాలో టెక్నికల్ కాలేజీలో అయితే పరీక్షించడం జరిగింది. ఏంటి కొలాబరేటివ్ అప్రోచ్ అంటే, ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ ఈజ్ జస్ట్ ఇంగ్లీష్ టీచర్, బట్ మ్యాథ్స్ టీచర్ ఈజ్ మ్యాథ్స్ టీచర్ ప్లస్ ఇంగ్లీష్ టీచర్. సోషల్ టీచర్ ఈజ్ సోషల్ టీచర్ ప్లస్ ఇంగ్లీష్ టీచర్. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నప్పుడు సబ్జెక్ట్ టీచరే కాకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్గా కూడా మారుతారు. ఎందుకంటే టెక్నికల్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీచర్కి తెలుస్తాయి. ఇప్పుడు సోషల్లో ఉంది, ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్లో కుట్టడాన్ని ఏమంటారు, స్యూయింగ్ అంటారు, అంటే కుట్టేస్తారు అనమాట. మామూలుగా కుట్టడాన్ని ఏమంటారంటే స్యూయింగ్ అంటారు, కుట్లను ఏమంటారంటే స్టిచ్చెస్ అంటారు. STITCHES, స్టిచ్చెస్ అంటే కుట్లు, బట్టలకి వేస్తే. ఇదే కుట్లు డాక్టర్ కూడా వేస్తారు, అప్పుడు వాటిని ఏమంటారంటే స్యూచర్స్. అంటే మారిపోతుంది, టెక్నికల్ టర్మ్ మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే కాలిఫోర్నియాలో టెక్నికల్ కాలేజీలో ఈ కొలాబరేటివ్ అప్రోచ్ అనేది ఉంది. ఏంటి కొలాబరేటివ్ టీచింగ్ అంటే, వెన్ 2 or more teachers work together to plan, to teach and assess a lesson or project. It's like a team work for teachers. టీచర్స్ 2-3 కలిసి ఒక టీం వర్క్గా క్లాస్ని నడిపించడాన్ని కొలాబరేటివ్ టీచింగ్ అంటారు. ఈ కొలాబరేటివ్ టీచింగ్ ఎందుకు అనేది మనం చెప్పుకున్నాం. సోషల్ టీచర్ ఈజ్ సోషల్ టీచర్ ప్లస్ ఇంగ్లీష్ టీచర్, మ్యాథ్స్ టీచర్ ఈజ్ మ్యాథ్స్ టీచర్ ప్లస్ ఇంగ్లీష్ టీచర్, అట్లా అనమాట. దీని వెనక ఉన్నటువంటి ఫిలాసఫీ ఏంటంటే 2 heads are better than 1. ఇద్దరు కలిసి ఆలోచించడం బెటర్ కదా ఒకళ్ళకన్నా. షేర్డ్ ఐడియాస్ అండ్ ఎక్స్పర్టీస్ ఏంటంటే మంచి ఆలోచనలు ఒకళ్ళనొకళ్ళు పంచుకోవడం. జాయింట్ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్, ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకోవడం. కో టీచింగ్ అండ్ సపోర్ట్, ఇద్దరు కలిసి టీచింగ్ చేయడం, సపోర్ట్ చేసుకోవడం ఒకళ్ళకొకళ్ళు. షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ స్టూడెంట్ లెర్నింగ్, పిల్లవాడు నేర్చుకునే విధంగా చేయడం. ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే, ఇప్పుడు సపోజ్ కొన్నిసార్లు సబ్జెక్టు జువాలజీ బాటనీ ఉండొచ్చు, బయోటెక్నాలజీ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ జీవశాస్త్రానికి టెక్నాలజీకి ఇట్లా కొన్ని కొలాబరేట్ చేయాల్సిన అవసరం అవుతుంది. ముఖ్యంగా టెక్నికల్ అనుకోండి, ఇంజనీరింగ్ సైడ్ అనుకోండి, ఒక్కో దానికి ఏముంటుందంటే కొంత కలుస్తుంది. అలాంటప్పుడు ఆ ఇద్దరు ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు కలిశారనుకోండి, అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. కొలాబరేటివ్ టీచింగ్ బెనిఫిట్స్ ఏంటి చూద్దాం. ఏంటి బెనిఫిట్స్ అంటే, స్టూడెంట్స్ రిసీవ్ డైవర్స్ పర్స్పెక్టివ్స్ అండ్ ఎక్స్పర్టైజ్. ఈ రకరకాల దృక్కోణాలని చూడడం జరుగుతుంది, వాళ్ళు అంటే వేరు దృష్టికోణాల్లో చూడడం జరుగుతుంది. టీచర్స్ షేర్ వర్క్ లోడ్, టీచర్స్ ఏం చేస్తారు, వర్క్ లోడ్ ఏదైతే ఉందో దాన్ని పంచుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు నేర్చుకుంటారు అండ్ ప్రొఫెషనల్గా డెవలప్ అవుతారు. ఇక స్కూల్ ఆర్ కాలేజ్ విషయానికి వస్తే ఒక సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ ఉంటుంది, టీం వర్క్ అనేది ఉంటుంది. ఇద్దరు కలిసి పనిచేయడం అనేది టీం వర్క్. కొలాబరేటివ్ టీచింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, కో టీచింగ్ ఏ లెసన్ ఆర్ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ని కలిసి వివరించడం, దాన్ని ఎలా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలో చెప్పడం. టీమ్ ప్లానింగ్ అండ్ మీటింగ్స్, టీమ్స్ అన్నీ కూడా ఈ ప్రాజెక్టులు చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా టీంలు కలవాల్సి ఉంటుంది. ఆ టీం ప్లానింగ్ కానివ్వండి, ఎవరెవరు టీంలో ఉండాలి, ఎప్పుడెప్పుడు కలవాలి, ఇవన్నీ. షేర్డ్ అసెస్మెంట్ అండ్ గ్రేడింగ్, అండ్ ఇద్దరు కలిసి ఏవైతే ప్రాజెక్టులు చేశారో వాటికి మార్కులు వేయడం, గ్రేడ్లు వేయడం. పీర్ మెంటారింగ్ ఆర్ కోచింగ్, పీర్ మెంటారింగ్ కోచింగ్ అంటే ఏంటంటే, ఎవరైతే కొలీగ్స్ ఉన్నారో వాళ్ళకు వాళ్ళే బోధించుకోవడం, ఇలా చేయాలి వాళ్ళని టీచ్ చేయడం. ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్, ఇప్పుడు మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచర్ వర్కింగ్ టుగెదర్, మ్యాథ్స్కి సైన్స్కి సంబంధించినవి కొన్ని సమ్స్ వచ్చినాయి అనుకోండి, సైన్స్లో పిఎస్లో వస్తూ ఉంటాయి. అప్పుడు మ్యాథ్స్ టీచర్ కూడా కలిసి పిఎస్ టీచర్ ఇద్దరు కలిసి కన్నా చేస్తే, ఏదైతే ఆ ప్రాబ్లమ్స్ సంబంధించిన పాఠ్యాంశాన్ని బోధిస్తే ఇద్దరు, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్టు చాలా సులువు అవుతుంది. బై వర్కింగ్ టుగెదర్ టీచర్స్ కెన్ క్రియేట్ మోర్ ఎంగేజింగ్, ఎఫెక్టివ్ అండ్ సపోర్టింగ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ ఫర్ దేర్ స్టూడెంట్స్. పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారు.
ఎందుకంటే కాన్సెప్ట్ అనేది కొన్నిసార్లు ఒక కాన్సెప్ట్ ఇంకో కాన్సెప్ట్, ముఖ్యంగా పిఎస్ చూడండి, పిఎస్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ టీచర్ అంత గొప్పగా మ్యాథ్స్ చెప్పలేకపోవచ్చు. పిఎస్ టీచర్ పిఎస్ చెప్పగలుగుతారు, మ్యాథ్స్ టీచర్ లాగా ఆయన చెప్పలేకపోవచ్చు. అప్పుడు మ్యాథ్స్ టీచర్ ఎప్పుడైతే తోడ్పాటు అందిస్తారో ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ ఎక్లెక్టిక్ అప్రోచ్. ఇది కొత్తగా ఈ మెథడాలజీలో ఇవ్వబడినటువంటి అప్రోచ్ అనమాట. ఇంతకుముందు మెథడాలజీలో ఎక్లెక్టిక్ అప్రోచ్ అనే విధానం అయితే లేదు. ఏంటి ఎక్లెక్టిక్ అప్రోచ్ అంటే చాలా సింపుల్. ఇప్పుడు ప్రతి అప్రోచ్కి, ప్రతి మెథడ్కి, ప్రతి టెక్నిక్కి ఏదో ఏదంటే ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. సపోజ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ఇట్ ఈస్ నోయింగ్ అబౌట్ లాంగ్వేజ్, నాట్ లాంగ్వేజ్. భాష గురించి తెలుస్తుంది కానీ భాష రాదు, కాబట్టి అది ప్రాబ్లం. డైరెక్ట్ మెథడ్ వల్ల అబ్స్ట్రాక్ట్ నౌన్స్, నీతి, నిజాయితీ, అందం ఇలాంటి వాటిని చెప్పడం కుదరదు, అంత ఈజీ కాదు. బైలింగ్వల్ మెథడ్లో ఏంటంటే దాన్ని కనుక సరిగా డీల్ చేయకపోతే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్గా మారిపోతుంది. ఈ విధంగా ప్రతి దానికి కూడా స్ట్రక్చరల్, ఓరల్, సిచ్యువేషనల్ అప్రోచ్, స్ట్రక్చరల్ అప్రోచ్ ఉంది. అందులో ఏంటి అంటే మీనింగ్ అనేది తెలియదు, అర్థం లేని చదువు వ్యర్థంలాగా అయిపోయింది. ఆ విధంగా ప్రతిదీ కూడా ఏంటంటే ఏదో ఒక మైనస్ ఉంటానే ఉంది. అందుకని ఇప్పుడు విడివిడిగా ఉంటే మైనస్ కదా, అన్నీ కలిసిపోతేనో అన్న ఆలోచనే ఎక్లెక్టిక్ అప్రోచ్కి దారితీసింది. అంటే వాడుకో, నీ ఇష్టం వచ్చింది వాడుకో, పిల్లల్ని చూడు, నీ పిల్లల్ని బట్టి పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి, ఎలా చదువుతున్నారు, ఏ విషయాల్లో వాళ్ళలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళని ఏం చేయాలంటే డైరెక్ట్ మెథడ్ తీసుకోవడమా, ఒకరోజు డైరెక్ట్ మెథడ్ తీసుకోవచ్చు, ఇంకో రోజు గ్రామర్ ట్రాన్స్లేషన్ తీసుకోవచ్చు, ఇంకో రోజు బైలింగల్ తీసుకోవచ్చు, కమ్యూనిటీ లాంగ్వేజ్ టీచింగ్ తీసుకోవచ్చు, సిచ్యువేషనల్ అప్రోచ్ తీసుకోవచ్చు, అట్లా ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. అదే ఎక్లెక్టిక్ అప్రోచ్. అయితే ఇట్ ఈస్ మోర్ అబ్యూస్డ్ దాన్ యూజ్డ్. ఈ ఎక్లెక్టిక్ అప్రోచ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దీన్ని ఎక్కువగా అబ్యూస్కి గురి చేస్తున్నారు యూజ్ కన్నా. అంటే ఏంది, ఇదేంటి ఇందాక ఒక అప్రోచ్లో చెప్పే, ఇప్పుడే ఇంకో అప్రోచ్లో చెప్పంగానే టీచర్ ఏం చెప్తాడంటే ఎక్లెక్టిక్ అప్రోచ్ సార్ అంటాడు. అంటే సింపుల్గా ఏంటంటే ఈ ఎక్లెక్టిక్ అప్రోచ్ మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఏదైతే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ చేసిందో, ఏదైతే డైరెక్ట్ మెథడ్ చేసిందో, ఏదైతే బైలింగ్వల్ మెథడ్ చేసిందో ఆ తప్పే ఎక్లెక్టిక్ మెథడ్ చేస్తుంది. అదేంటంటే క్లాస్ని తీసుకెళ్ళి టీచర్ చేతిలో పెట్టడం, టీచర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా క్లాస్ని నడిపించడం అనేది ఉద్దేశం కానే కాదు. పిల్లవాడి యాక్టివ్గా ఉండాలి, టీచర్ కాదు. టీచర్ అనే ఆయన లీడర్ కాదు, ఈజ్ జస్ట్ ఫెసిలిటేటర్గానే ఉంచాలి. అంటే కేవలం నిర్ణయాధికారం లేదా ఎక్కువ యాక్టివ్ ఎవరు ఉండాలంటే పిల్లలు ఉండాలి, కానీ ఇక్కడ టీచర్ ఉంటాడు, అది ఒప్పుకోవట్లే. ఎక్లెక్టిక్ అప్రోచ్లో టీచర్ తన ఇష్టానుసారంగా ఏ మెథడ్నైనా తీసుకోవచ్చు, కానీ దానికి అధికారులు కానీ వేరే వాళ్ళు కానీ సిద్ధంగా లేరు. పిల్లవాడు ఎదగాలి, పిల్లవాడు యాక్టివ్గా ఉండాలి, పిల్లవాడు ప్యాసివ్గా ఉండడానికి వీల్లేదు. ఎక్లెక్టిక్ మెథడ్ మళ్ళీ ఏం చేస్తుంది, పిల్లవాడిని ప్యాసివ్ చేస్తుంది. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ బై టీచర్స్ టీచింగ్ లాటిన్ టు గ్రీక్ చిల్డ్రన్. కాబట్టి గ్రీక్ చిల్డ్రన్ని లాటిన్ నేర్పించే దాంట్లో ఈ ఎక్లెక్టిక్ మెథడ్ని వాడారు. ఓల్డెస్ట్ మెథడ్ ఇది, కొత్తదేం కాదు, బిఫోర్ క్రైస్ట్ ప్రాక్టీస్ అనమాట. మన పుస్తకాల్లో కొత్తగా ఇచ్చారు ఇది. ద టీచర్ అసెసెస్ ద లెర్నర్స్ ఫర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ యాజ్ వెల్ యాజ్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ దేర్ నీడ్స్. అయితే ఈ ఎక్లెక్టిక్ అప్రోచ్ని ఎలా పడితే అలా, ఏది పడితే అది చెప్పేసి నేను ఎక్లెక్టిక్ అప్రోచ్ వాడుతున్నాను అంటే ఏది ఇష్టం ఉంటే అది టీచర్ వాడేసుకోవచ్చు, అదే ఎక్లెక్టిక్ అప్రోచ్ అంటే కుదరదు. ముందు క్లాస్లో ఉన్నటువంటి పిల్లల యొక్క సామర్థ్యాలని ముందు బలాలేంటి, బలహీనతలేంటి తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఒక లిస్టు వేసుకోవాలి. ఆ లిస్టు వేసుకున్న తర్వాత ద టీచర్ చూసెస్ ద బెస్ట్ మెటీరియల్స్ అండ్ బెస్ట్ టెక్నిక్స్ దట్ ఆర్ సూటబుల్ ఫర్ హర్ క్లాస్ అండ్ పర్టిక్యులర్ డే. ద చాయిసెస్ మే వేరీ ఎవ్రీడే. కాబట్టి ఇప్పుడు దానికి అనుగుణ బలాలు బలహీనతలు వేసుకున్న తర్వాత దానికి అనుగుణంగా ఏ రోజు ఏది చెప్పాలో, ఏ పిల్లవాడికి ఏది చెప్పాలో దాన్ని బట్టి అసెస్ చేసుకొని దాని ప్రకారం చెప్పాలి. సపోజ్ పిల్లవాడు డైరెక్ట్ మెథడ్ అయితే ఉన్న 10 మంది పిల్లలు ఉన్నారు, అందులో 8 మంది డైరెక్ట్ మెథడ్ అయితే ఓకే అనుకుంటే డైరెక్ట్ మెథడ్ అప్లై చేయొచ్చు, ఆ రోజు చెప్పచ్చు. మిగతా 2 పిల్లలు బైలింగ్వల్కి అయితే అది కూడా చేయొచ్చు, ఎప్పుడు ఒక రోజు లేదా ఆ సందర్భం వచ్చినప్పుడు.
ఎలా అయినా అలా వాడుకోవడం అనమాట. ఆన్ ద బేసిస్ ఆఫ్ నీడ్స్ ఆఫ్ లెర్నర్, పిల్లలకి ఏం కావాలి, అండ్ డిఫికల్టీ ఆఫ్ టాపిక్ బీయింగ్ టాట్, ఎంత కష్టం ఆ టాపిక్ అనే దాని మీద, అండ్ రిసోర్సెస్ అవైలబుల్ ఫర్ ద డే, ఆ రోజుకి ఉన్నటువంటి వనరుల్ని బట్టి మనం ఎలాంటి అప్రోచ్నైనా, ఎలాంటి మెథడ్నైనా, ఎలాంటి టెక్నిక్ అయినా వాడుకోవచ్చు. అదేంటి, స్కూల్లో డైరెక్ట్ మెథడ్ అంటే కంప్లీట్ బ్యాన్ అని మదర్ టంగ్ ఉంటుంది. అయితే ఈ ఎక్లెక్టిక్ అప్రోచ్లో ఏం చేయొచ్చు, బైలింగ్వల్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు ఒకరోజు, డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు ఒకరోజు, రకరకాల టెక్నిక్స్ వాడుకోవచ్చు, ఆన్లైన్ వాడుకోవచ్చు, ఆఫ్లైన్ వాడుకోవచ్చు, ఎట్లయినా సరే. వైల్ ఆన్ ఇంటర్న్షిప్ వీ షుడ్ నాట్ ఫాలో అవర్ ఓన్ మెథడ్స్ అండ్ కాల్ ఇట్ ఎక్లెక్టిక్. ఇప్పుడు మనం బీఎడ్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్లో ఉంటాం, ఒక 6 నెలలు స్కూల్లో పనిచేయడం, లేకపోతే ఒక 30 రోజులు స్కూల్లో పనిచేయడం ఉంటుంది. ఒక 30 రోజులు అట్లా ఉంటుంది, టైం పీరియడ్ ఉంటుంది, ఇన్ని వారాలనో ఏదో ఉంటుంది. ఇంటర్న్షిప్ అంటే జనరల్గా కొంతమంది బీటెక్ ఇట్లా ఉంటాయిలేండి. అవి కాకుండా మన టీచింగ్ సైడ్ వచ్చేసి ఏంటంటే మన ఓన్ మెథడ్ ఫాలో చేసా, దిస్ ఈజ్ కాల్డ్ ఎక్లెక్టిక్ అప్రోచ్ అంటే కుదరదు, అప్పుడు వాడకూడదు. ఎక్లెక్టిసిజం ఈజ్ నాట్ ఏ ర్యాండ్ మిక్స్ ఆఫ్ స్ట్రాటజీస్ బట్ ఏ వెల్ కన్సిడర్డ్ చాయిస్ ఆఫ్ టెక్నిక్స్. ఈ ఎక్లెక్టిక్ మెథడ్ అనేది ఏంటి, ఎట్లా పడితే అట్లా చెప్పేది కాదు, చాలా తూకం వేసి మరి పిల్లోడికి ఏం కావాలి, ఏది ఉంటేనే వాడు చక్కగా నేర్చుకోగలుగుతాడని తూకం వేసుకొని, బలాలు బలహీనతలు బేరీజు వేసుకొని, ఏ పిల్లవాడికి ఏ అప్రోచ్లో వెళ్తే లాభం ఉంటుందో తెలుసుకొని, ఒక్కొక్క రోజు ఒక్కో అప్రోచ్లో ఏ పిల్లవాడికి నష్టం జరగకుండా ఆల్రౌండ్ అందరినీ కవర్ చేసుకునేటట్టుగా చేసుకోవడమే ఈ ఎక్లెక్టిక్ అప్రోచ్. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు 10 నిమిషాలు డైరెక్ట్ మెథడు, నా ఇష్టం వచ్చినట్టు ఒక 10 నిమిషాలు అట్లా అంటే కుదరదు. ఇదేంటంటే ఎక్లెక్టిక్ అప్రోచ్ అంటే కుదరదు అనమాట. ఇక కుమార వడివేలు పోస్ట్ మెథడ్, ఇదేంటంటే కుమార వడివేలు పోస్ట్ మెథడ్ అనే ఒకదాన్ని తీసుకొచ్చాడు, ఆయన కాయిన్ చేశాడు ఈ పోస్ట్ మెథడ్ అనేటటువంటి పదాన్ని కుమార వడివేలు. పోస్ట్ మెథడ్ టీచర్స్ అడాప్ట్ దేర్ అప్రోచ్ ఇన్ అకార్డెన్స్ విత్ లోకల్ కాంటెక్చువల్ ఫ్యాక్టర్ వైల్ అట్ ద సేమ్ టైం బీయింగ్ గైడెడ్ బై మ్యాక్రో స్ట్రాటజీస్. ఇక్కడ ఏంటంటే కుమార వడివేలు పోస్ట్ మెథడ్ ప్రకారం పిల్లలు ఉన్నటువంటి వాతావరణాన్ని అసెస్ చేయడం జరుగుతుంది. లోకల్గా వాళ్ళకున్నటువంటి అంటే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా మదర్ టంగ్ నేర్పించడానికి 50 మంది ఉంటారు, తల్లి తండ్రి బంధువులు ఎవరైతే ఉన్నారో తెలుగు టీచర్తో సహా తెలుగు నేర్పించుకుంటారు, 50 మంది ఉంటారు. ఇంగ్లీష్కి ఒక్కళ్ళే. ఇంకా ఏ అవైలబుల్గా ఉన్నాయి పిల్లలకి, ఏమైనా అవైలబుల్గా ఉన్నాయి, లైబ్రరీ ఉందా, న్యూస్ పేపర్ ఉందా, ఇట్లాంటివి కొన్ని కాంటెక్చువల్ ఫ్యాక్టర్స్ని తీసుకుంటారు. మ్యాక్రో స్ట్రాటజీస్ ఆర్ మ్యాక్సిమైజ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అండ్ ప్రమోట్ లెర్నర్ అటానమీ. ఈ మ్యాక్రో స్ట్రాటజీస్ ఏదైతే చెప్పారో వ్యూహాలు, ఇక్కడ ఏదైతే బీయింగ్ గైడెడ్ బై మ్యాక్రో స్ట్రాటజీస్ అన్న అదేంటంటే స్ట్రాటజీ ఆ వ్యూహాలు ఏంటంటే మ్యాక్సిమైజ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్, అవకాశాలని వీలైనంతగా పెంచడం, వాళ్ళకి చదువు నేర్పించే అవకాశం, ఇంగ్లీష్ నేర్పించే అవకాశం వీలైనంత ఎక్కువ చేయడం. అండ్ ప్రమోట్ లెర్నర్ అటానమీ, పిల్లవాడు టీచర్ మీద ఆధారపడకుండా తనను తానే సొంతంగా నేర్చుకునేట్లు చేయడం. ఇది మ్యాక్రో స్ట్రాటజీ అనమాట. కుమార వడివేలు ఈ ప్రపోజల్ని పోస్ట్ మెథడ్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో ఏంటి అసలు చూద్దాం ఏముంటాయి. ఇప్పుడు ఎక్లెక్టిసిజం ఉంది, ఇది ఆల్ ఎంబ్రేసింగ్ అప్రోచ్, రండి నాలో కలవండి అన్నీ అని. ఇట్ డస్ నాట్ రిజెక్ట్ ఎనీ మెథడ్ వేర్ యాజ్ పోస్ట్ మెథడ్ రిజెక్ట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెథడ్ యాజ్ ఎ కంట్రోలింగ్ ప్రిన్సిపల్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్లెక్టిక్ అప్రోచ్ అన్నిటినీ తీసుకునేది, అన్నీ ఏ మెథడ్ అయినా చెప్పుకోవచ్చు అనేది. కానీ ఇక్కడ ఏంటంటే పోస్ట్ మెథడ్ అనేది ఈ లాంగ్వేజ్ టీచింగ్లో టీచర్ కంట్రోలింగ్ని ఒప్పుకోదు. ఇట్ ఎంకరేజ్ టీచర్స్ టు బికమ్ అవేర్ ఆఫ్ క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్. క్లాస్ రూమ్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పరిస్థితులు, అండ్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డీప్లీ టు డెవలప్ ప్రాగ్మాటిక్ స్ట్రాటజీ టు టీచ్. ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహాన్ని ఎన్నుకోవడం, దాని ప్రకారంగా చెప్పడం. ఈ ఎక్లెక్టిక్ దాంట్లో ఏంటంటే విధానంలో జనరల్గా జరిగేది ఏంటంటే ఏది పడితే అది వాడేస్తాడు టీచర్, అందుకే అబ్యూజ్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ పోస్ట్ మెథడ్లో టాస్క్ బేస్డ్ లాంగ్వేజ్ టీచింగ్ ఉంటుంది. టాస్క్ అంటే ఒక ప్రాబ్లం ఇస్తారు, లేదా ఒక రీడిల్ పొడుపు కథ ఇస్తారండి, 2 పిల్లలు కూర్చొని ఉంటారు.
వాళ్ళకి ఒక ప్రాబ్లం అనేది ఈ పొడుపు కథ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకొని చేస్తేనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. సపోజ్ ఇంగ్లీష్లో ఒక పొడుపు కథ ఇస్తారనమాట. ఒక ఆమె 1925లో పుట్టింది, 1925లోనే చచ్చిపోయింది, కాకపోతే ఆమెకు 22 ఏళ్ళు వయసు. ఎలా? ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. దెన్ దే బిగ్యాన్ టు థింక్ అండ్ దే బిగ్యాన్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. హౌ కెన్ దట్ బి? ఉమన్ వాజ్ బోర్న్ ఇన్ 1925 అండ్ డైడ్ ఇన్ 25. హౌ కెన్ దట్ బి? ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ప్రాబ్లం గురించి. బాటమ్ అప్ ప్రాసెస్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రతిదీ బాటమ్ అప్ అంటే పదాలు, అక్కడ ఇచ్చినటువంటి పదాలు. ఏం పదాలు? ఒక ఆమె ఓకే ఎప్పుడు పుట్టింది, 1925లో పుట్టింది, 1920లో చనిపోయింది. ఎప్పుడు పుట్టింది? 1920. ఎప్పుడు చనిపోయింది? 1920. అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం. వెన్ డిడ్ షీ వెన్ వాజ్ షీ బోర్న్, వెన్ డిడ్ షీ డై, ఇట్లా క్వశ్చన్లు వేసుకుంటూ ఉంటారు. టీచర్ ఏంటంటే యాజ్ ఏ రీసెర్చర్, ఒక పరిశోధకుడు లాగా ఉంటాడు. ఏం జరుగుతుంది ఏంటి? లర్నర్ సెంటర్డ్నెస్. ఇదంతా కూడా ఎవరైతే పిల్లోడు నేర్చుకుంటున్నారో ఇద్దరు కూర్చొని ఉంటారు, కూర్చోబెట్టి ఒక పెయిర్ వర్క్ ఇస్తారు లేదా గ్రూప్ వర్క్ ఇస్తారు. వాళ్ళు క్వశ్చన్లు వేసుకుంటూ ఉంటారు. వేసుకొని చివరికి బాటమ్ అప్ అప్రోచ్ అంటే పదాలని జాగ్రత్తగా నిశితంగా పరిగణిస్తారు. అలా అప్పుడు తెలుస్తారు 1925 సంవత్సరం కాదు, 1925 అనేది ఒక రూము. 1925లో పుట్టింది అంటే రూమ్లో 1925 అనేటటువంటి రూమ్లో పుట్టింది, అంకె గల రూమ్లో. 1925 అనే రూమ్లో చచ్చిపోయింది, 22 ఏళ్ళు అక్కడే ఉంది. అది ఎట్లా తేల్చారు అంటే పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటారు. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. ఇక రెమెడియల్ టీచింగ్. ఈ రెమెడియల్ టీచింగ్ అనేది ఏంటంటే పిల్లవాడు అయిపోయినటువంటి పాఠ్యాంశాలని సమ్మర్ అలా ఎక్కువ కాలం సెలవులు ఇచ్చినప్పుడు మర్చిపోతాడు. నథింగ్ కెన్ బి లెర్న్ పర్ఫెక్ట్గా ఏ పిల్లోడు నేర్చుకోలేడు. లెర్నింగ్ ఈజ్ ఆల్సో ఫర్గాటెన్. నేర్చుకున్నది మర్చిపోతూ ఉంటాం. హెన్స్ నీడ్స్ టు బి టాట్ అగైన్. కాబట్టి మరలా అది బోధించాల్సి ఉంటుంది. అయితే యు ఆర్ నాట్ డూయింగ్ రీటీచింగ్. ఏదైతే ఈ రెమెడియల్ టీచింగ్ ఉందో అది ఏంటి అంటే రీటీచింగ్ అంటే కాదు, రీటీచింగ్ కాదు. ఇది రెమెడియల్ టీచింగ్ అనేది రీటీచింగ్ కానే కాదు. ఇట్ ఈస్ స్పెసిఫిక్ అండ్ నీడ్ బేస్డ్. పిల్లలకు ముందు ఒక ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అందులో లోపాలు ఏ అయితే సపోజ్ ఆర్టికల్స్ అనుకోండి ఎక్కువ మందికి, అది రాసుకుంటాం. అది ఒక క్రాష్ కోర్స్ లాగా అందించడం జరుగుతుంది. ఎక్కువ ప్రాక్టీస్ ఇస్తాం, మినిమం టైం పాసిబుల్లో తేల్చేస్తాం. అంటే ప్రాక్టీస్ ఎక్కువగా ఇచ్చేస్తాం. పిల్లవాడు ఏం చేస్తాడు? ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. At the end of remedial teaching, achievement is expected to be very high based on oral test. Written test better కానీ రెమెడియల్ టీచింగ్ తర్వాత ఓరల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అందులో ఎక్కువ మార్కులు రావాల్సి ఉంటుంది. షుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ న్యూ టీచింగ్. ఇప్పుడు 8th క్లాస్ నుంచి 9th క్లాస్కి వచ్చాడు, సమ్మర్ వచ్చాడు కాబట్టి అనవసరంగా టైం వేస్ట్ చేయకూడదు. కొత్త సిలబస్ కూడా అందులో కలిపేసి చెప్దాం అంటే కుదరదు. నో, రెమెడియల్ టీచింగే. రెమెడియల్ టీచింగ్ బికమ్స్ పార్ట్ ఆఫ్ రివిజన్ ఆర్ ఎక్స్టెండెడ్ రివిజన్. అది రెమెడియల్ టీచింగ్ అంటే ఇట్స్ లైక్ రివిజన్. ద నీడ్ ఫర్ రెమెడియల్ టీచింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్. ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. రెమెడియల్ టీచింగ్ అనేది రెమెడియల్ టీచింగ్ ఈజ్ ఎ వే ఆఫ్ హెల్పింగ్ స్టూడెంట్స్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ పర్టికులర్ సబ్జెక్ట్ ఆర్ స్కిల్. ఇట్ ఈస్ లైక్ గెటింగ్ ఎక్స్ట్రా సపోర్ట్ టు క్యాచ్ అప్ ఆర్ ఫిల్ ఇన్ ద గ్యాప్స్ ఇన్ అండర్స్టాండింగ్. కొంతమంది పిల్లలకు కొన్ని అర్థం కావు, ఆ అర్థమయ్యేటట్టు చేయడం రెమెడియల్ టీచింగ్ యొక్క బాధ్యత. రెగ్యులర్ టీచింగ్ ఈజ్ లైక్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ క్లాస్, లెర్నింగ్ న్యూ థింగ్స్. యాక్చువల్గా రెగ్యులర్ టీచింగ్ ఎలా జరుగుతుందంటే ముందుకు వెళ్తూ ఉంటుంది కొత్త థింగ్స్. రెమెడియల్ టీచింగ్ ఈజ్ లైక్ ఏ టేకింగ్ ఏ స్టెప్ బ్యాక్, ఒక అడుగు వెనక్కి వేయడం అనమాట రెమెడియల్ టీచింగ్ అంటే. రీలెర్నింగ్, నేర్చుకున్నదే మరలా నేర్చుకోవడం. అండ్ రీఇన్ఫోర్సింగ్ ద బేసిక్స్ టు బిల్డ్ ఏ స్ట్రాంగర్ ఫౌండేషన్. ఏదైతే బేసిక్స్ నేర్చుకున్నాడో వాటిని మరలా ఒకసారి నెమరు వేసుకోవడం ఆ బేసిక్స్ని. ఇక రెమెడియల్ టీచింగ్ మనం చూసినట్లయితే రెమెడియల్ టీచింగ్ అనేది దేనికి అంటే ఫిల్ నాలెడ్జ్ గ్యాప్స్. పిల్లల్లో కొన్ని ఏం జరుగుతాయంటే కొంత గ్యాప్స్ అనేవి వస్తాయి, వాటిని ఫిల్ చేయడానికి. అంటే కొన్ని మర్చిపోతూ ఉంటారు. వాటిని రెమెడియల్ టీచింగ్ ద్వారా మనం ఏం చేస్తామంటే అది ముందు పిల్లలకి చిన్న ఎగ్జామ్ పెట్టినప్పుడు మనకు అర్థమైపోద్ది, ఓహో వీళ్ళు వీటిలో వెనకబడి ఉన్నారనేసి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక క్రాష్ కోర్స్ పెట్టుకుంటాం, తక్కువ చెప్తాం అండ్ ఎక్కువ వర్క్ చేయిస్తాం. వాళ్ళ కాన్ఫిడెన్స్ని రీబిల్డ్ చేస్తాం, బాగా అర్థమయ్యేటట్లు చేస్తాం. అండ్ పీర్స్తో అంటే పక్కనున్న తోటి వాళ్ళతో సమానంగా వీళ్ళు అందుకునేటట్లు చేస్తాం. డెవలప్ స్కిల్స్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ సక్సెస్.
విజయం సాధించడానికి అంటే మంచి మార్కులు లేదా సబ్జెక్ట్ స్కిల్ నేర్పించడానికి మనం ఏం చేస్తామంటే మంచి వ్యూహాలతో వాళ్ళని ముందుకు వెళ్ళేటట్లు చేస్తాం. ఇప్పుడు చెప్తున్నటువంటి టోటల్ ఏదైతే మెథడాలజీ ఉందో, ఏదైతే 2024 డిఎస్సికి ఉపయోగపడేటటువంటి మెథడాలజీ మీకు ఎస్ఏ వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి pcvinglishessay.blogspot.comలో మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీకు ఏంటంటే టోటల్ టాపిక్స్ అన్ని ప్రతిదీ కూడా మీకు ఫ్రీయే. ఒక పీడిఎఫ్ మాత్రమే మీరు కొంచెం కాస్ట్ పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మిగతా అన్నీ కూడా ఫ్రీనే మీకు. అది కూడా కొంచెం మెయింటెనెన్స్ కోసం పెట్టడం అయితే జరిగింది, దయచేసి గమనించండి. అండ్ రెసిప్రోకల్ టీచింగ్ అంటే ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది. అంటే టీచర్ అండ్ స్టూడెంట్స్ కలిసి ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం అనమాట. అది ఒక టెక్స్ట్ కావచ్చు, అంటే ఒక ప్యాసేజ్ కావచ్చు, లేదా ఒక ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా కానీ ఒక కాన్సెప్ట్ కావచ్చు. రెసిప్రోకల్ టీచింగ్ ఈజ్ ఎ మెథడ్ వేర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ వర్క్ టుగెదర్ టు అండర్స్టాండ్ ఎ టెక్స్ట్ ఆర్ కాన్సెప్ట్. ఈ అందరు కూడా టీచర్ అండ్ స్టూడెంట్స్ అందరు కలిసి చేస్తారు. అండ్ టీచర్ తన భావాల్ని చెప్పడం జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో లైవ్ రెస్పాన్సెస్ అనేవి టీచర్తో పంచుకోవచ్చు. ఇక్కడ రెసిప్రోకల్ టీచింగ్లో 3 పిల్లర్స్ ఉంటాయి, అంటే 3 ముఖ్యమైన అంశాలు. కాంప్రహెన్షన్ స్ట్రాటజీస్ ఒకటైతే, డైలాగ్ ఒకటి, అండ్ అప్రాప్రియేషన్ ఆఫ్ రోల్ ఆఫ్ టీచర్ బై లిజనర్స్. లీడ్ లెర్నర్ అని ఒక అతను ఉంటాడు, అండ్ అతను చేసేదన్నమాట. అండ్ డైలాగు, కాంప్రహెన్షన్ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఇవి చూద్దాం. కాంప్రహెన్షన్ స్ట్రాటజీ ఇన్వాల్వ్స్ 4 మెయిన్ స్ట్రాటజీస్. 4 స్ట్రాటజీస్లు ఉంటాయి ఈ కాంప్రహెన్షన్ స్ట్రాటజీలో. అదేంటంటే క్వశ్చనింగ్. ముందు కొన్ని ప్రశ్నలు అనేవి వేయడం జరుగుతుంది. తర్వాత సమ్మరైజింగ్, అంటే దాన్ని ఒక సమ్మరీ లాగా చెప్తారు. ఏదో ఒక ఏంటంటే జస్ట్ ఒక ప్యాసేజ్ చదివారు అనుకోండి, కొన్ని ప్రశ్నలు వేయడం ద్వారా ఏంటంటే ఒక అవగాహనకు రావడం. సమ్మరైజింగ్ అంటే ఏదైతే వీళ్ళు చదివారో, ప్రశ్నలు వేసుకున్నారు, కొంత అవగాహన వచ్చింది, దాని మొత్తాన్ని ఏంటంటే టూకీగా చెప్తారు అనమాట. క్లారిఫైయింగ్, డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తారు. అండ్ ప్రెడిక్టింగ్, ఏదైతే ఉందో ఇంకా నెక్స్ట్ ఏంది, వాట్స్ నెక్స్ట్ అనేది ప్రెడిక్ట్ చేయడం. ఇట్స్ లైక్ కాన్వర్జేషన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్స్. ఇదేం పెద్ద ఫార్మల్ వే అలా ఏం కాదు, జస్ట్ ఒక కాన్వర్జేషన్ లాగా ఉంటుంది రెసిప్రోకల్ టీచింగ్ అనేది. ముందు ఏం చేస్తారంటే అందరూ కలిసి ఆ చిన్న ప్యాసేజ్ని చదవడం జరుగుతుంది, ప్రశ్నలు వేసుకుంటారు. టేక్ టర్న్ సమ్మరైజింగ్ ద మెయిన్ పాయింట్స్, ఎవరికి ఏం అర్థమైందో చెప్పుకుంటారు. అండ్ డిస్కస్ ద మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్. అండ్ మీనింగ్ ఏంటి, ఇంటర్ప్రిటేషన్ అంటే టోటల్గా దాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తారు. అంటే ఇది ఇట్లా అనుకుంటున్నాను నేను, అలా అనుకుంటున్నాను నేను అని. మేక్ ప్రెడిక్షన్స్ అబౌట్ వాట్ ఈజ్ నెక్స్ట్. అండ్ ఆ తర్వాత ఏంటి, ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి, ఈ విధంగా ఏంటంటే ప్రాసెస్ అనేది ఇది. ఇక డైలాగ్ ఉంది. మనకు కాంప్రహెన్షనే కాకుండా కాంప్రహెన్షన్ స్ట్రాటజీస్ అనేది మొదటిది అయితే, రెండవది డైలాగ్. డైలాగ్ ఏంటి అంటే, డైలాగ్ ఈజ్ ఎ కీ కాంపోనెంట్ అండ్ రిఫర్స్ టు డిస్కషన్స్, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఫీడ్బ్యాక్ దట్ అక్కర్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద టెస్ట్. చదివేటప్పుడు డైలాగ్ అనేది ఏంటంటే డిస్కషన్స్, వాళ్ళు ఏదైనా తప్పు చెప్తా అట్లా కాదు ఇలా అనేసి చెప్పుకోవడం, క్వశ్చన్లు చెప్పుకోవడం, డిస్కషన్స్ చేయడం. ఇదేంటంటే ఒక ప్రాజెక్ట్ గురించి కానీ, ఒక టెక్స్ట్ గురించి కానీ టీచర్ అండ్ స్టూడెంట్స్ కలిసి పాల్గొనేటటువంటి పద్ధతి. ఇందులో టీచర్ నుంచి పిల్లలు నేర్చుకోవడమే కాకుండా పిల్లల నుంచి కూడా టీచర్ నేర్చుకుంటారనమాట. టీచర్ గైడ్స్ ద ప్రాసెస్ బట్ ఆల్సో లెర్న్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ పర్స్పెక్టివ్స్ అండ్ ఇన్సైట్స్. ఇక్కడ ఏంటంటే టీచర్ పిల్లల్ని గైడ్ చేస్తుంటారు, అట్లానే టీచర్ అనే వ్యక్తి పిల్లల యొక్క ఏదైతే పొరపాట్లు పడుతున్నారు ముందే చెప్పచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అదిగో ఇలా వస్తుంది, అప్పుడు మీరు పొరపాటు పడతారు, అలా కాదు ఇలా ఉండాలి అనేసి ఏంటంటే వాళ్ళని గైడ్ చేయడం. అలానే చేసేటప్పుడు యాక్చువల్గా మోస్ట్ పిల్లలు ఎలాంటి తప్పులు చేస్తారు అవన్నీ కూడా గమనించుకోవడం. అలానే ఎలాంటి వాళ్ళు చూసినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అవన్నీ కూడా ఏంటంటే గమనిస్తూ ఉంటారు టీచర్. ఇట్స్ కొలాబరేటివ్ అప్రోచ్ దట్ హెల్ప్ స్టూడెంట్స్ డెవలప్ క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది, దాన్ని సాల్వ్ చేయాలి. ఒక ప్రయోగం ఉంటుంది, దాన్ని చేస్తే కరెక్ట్గా ఇట్లా వస్తుందన్నారు, లేదా పొరపాటు చేశాడు అనుకోండి రాదు, ముందే చెప్తారనమాట ఇలా చేస్తే రాదు, ఇలా చేస్తే వస్తుంది
అనేసి. బై వర్కింగ్ టుగెదర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ బిల్డ్ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెటీరియల్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే నేర్చుకుంటారనమాట. పిల్లలు చేసే తప్పులు అనేవి ఆ టీచర్కి బాగా తెలుస్తుంది అండ్ నెక్స్ట్ గైడ్ చేసేటప్పుడు ముందే చెప్పేస్తాడనమాట, ఇలా ఇలా అనుకుంటారు కానీ అలా కాదని. రిఫ్లెక్టివ్ టీచింగ్. వాట్ ఈజ్ రిఫ్లెక్టివ్ టీచింగ్ అంటే జాన్ డ్యూయి ప్రకారం రిఫ్లెక్షన్ అంటే థింకింగ్. జనరల్గా రిఫ్లెక్షన్ అంటే ఏంది? ప్రతిబింబం. రిఫ్లెక్షన్ ఎప్పుడు చూసుకుంటాం? మనం నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రతిబింబం చూసుకుంటాం. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రతిబింబం అనేది మనం చూసుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే మనం కూడా మన ప్రతిబింబాన్ని చూసుకోవడమే రిఫ్లెక్టివ్ టీచింగ్. ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. అనుభవం నుంచి నేర్చుకోవడం. ఇట్ ఫోకసెస్ ఆన్ హెల్పింగ్ ప్రాస్పెక్టివ్ టీచర్స్ టు గెయిన్ నాలెడ్జ్ ఆఫ్ ద థియరీ అండర్ కంట్రోల్ ల్యాబొరేటరీ కండిషన్స్. ఈ అనుభవం ద్వారా ఏంటంటే మిగతా వాళ్ళని కూడా ఏం చేయొచ్చు? గైడ్ చేయొచ్చు. రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్ ఈ స్ట్రాటజీ ఫర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అండ్ యాక్షన్ టేకెన్ టు అచీవ్ స్టేటెడ్ ఆబ్జెక్ట్. ఏదైతే లక్ష్యాలు ఉంటాయో టీచర్కి పిల్లలకి నేర్పించాలని, ఆ రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్ ద్వారా ఏమవుతుంది అంటే కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. మన టీచింగ్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, పిల్లవాడికి ఎక్కువగా నేర్పించడం. అసలు రిఫ్లెక్టివ్ టీచింగ్ అంటే ఏంది? మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడమే రిఫ్లెక్టివ్ టీచింగ్. ముఖ్యంగా చెప్పాలంటే ఓపెన్గా ఉండాలి, అలానే మనం నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. రిఫ్లెక్టివ్ యాక్షన్ ఇన్వాల్వ్స్ ఏ విల్లింగ్నెస్ టు ఎంగేజ్ ఇన్ కాన్స్టాంట్ సెల్ఫ్ అప్రైజల్ అండ్ డెవలప్మెంట్. ఏంటి రిఫ్లెక్టింగ్ టీచింగ్ అంటే? ఒకప్పుడు పిండిక్స్ అని ఉండేది. ఈ పిండిక్స్ ద్వారా ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అనేది మన యొక్క అసెస్మెంట్ అనమాట. అది మనల్ని మనమే అసెస్ చేసుకొని మనమే ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం. మనం ఇంప్రూవ్ అయ్యాము అంటే పిల్లవాడు ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాడు మనం చెప్పేటటువంటి టీచింగ్స్ ద్వారా. రిఫ్లెక్టింగ్ టీచింగ్లో భాగాలు 4 కీ స్కిల్స్ ఉన్నాయి, 4 నైపుణ్యాలు. రివ్యూయింగ్ రిలవెంట్ ఎగ్జిస్టింగ్ రీసెర్చ్. దీని ప్రకారం ఏంటంటే టీచింగ్లో ఉన్నటువంటి ఏదైతే పరిశోధనలు ఉన్నాయో వాటిని ఒకసారి మనం గమనించుకోవడం. ఇంటర్నెట్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, మ్యాగజైన్స్లో కానివ్వండి, ఇవి ఏం చేస్తుంటారంటే జనరల్గా మనకి ఇస్తూ ఉంటారు, వస్తూ ఉంటాయి. వాటిని చదివి మనం ఒకసారి వీటిని గమనించుకోవాలి. గ్యాదరింగ్ న్యూ ఎవిడెన్స్, అనలిటికల్ స్కిల్స్, ఎవాల్యుయేటివ్ స్కిల్స్. రివ్యూయింగ్ రిలవెంట్ ఎగ్జిస్టింగ్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఏదైతే రీసెర్చ్ జరుగుతుందో వాటిలో నుంచి కొత్త విషయాలని, మనకు కావాల్సిన విషయాలని తీసుకోవడం. లెర్న్ ఫ్రమ్ అదర్స్, మిగతా వాళ్ళ నుంచి నేర్చుకోవడం. ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద వెబ్. ఇంటర్నెట్లో ఉండేటటువంటి సమాచారాన్ని పోగేసుకోవడం అండ్ ఏదైతే రిలవెంట్ ఉంటుందో ఆ సమాచారం అంతవరకు సేకరించుకోవడం. ఇక గ్యాదరింగ్ న్యూ ఎవిడెన్స్ ఏంటంటే ఇక్కడ క్లాస్ రూమ్లో ఏం జరుగుతుంది, మనం టీచర్స్గా ఏంటంటే రిఫ్లెక్టివ్ టీచింగ్లో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్, మన ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది జరగాలి. కాబట్టి అసలు ప్రాబ్లం ఏంటి? యాక్షన్ రీసెర్చ్ అని ఒకటి ఉంటుంది. ఈ యాక్షన్ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే క్లాస్ రూమ్లో ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లమ్ని ముందు ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఇక్కడ కొత్త ఎవిడెన్స్ని ఫామ్ చేయాలని, గ్యాదర్ చేసుకోవాలి అని ఉంది. దాని ప్రకారం ఏంటంటే క్లాస్ రూమ్లో ఏం జరుగుతుంది మనకు ఒపీనియన్ ఫామ్ చేసుకోవాలి. దాని ప్రకారం కరిక్యులంని మనం ఏం చేస్తామంటే మాడిఫై చేసుకుంటాం. దీని ప్రకారం ఈ రిఫ్లెక్టివ్ టీచింగ్లో జరిగేది ఏంటంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం అంటే ఏంటి? పిల్లవాడికి తగిన విధంగా చెప్పే విధంగా మనం మార్చుకోవడం అనేది జరుగుతుంది ఈ రిఫ్లెక్టివ్ టీచింగ్లో. తర్వాత అనలిటికల్ అండ్ ఇవాల్యుయేటివ్ స్కిల్స్. రిఫ్లెక్టింగ్ టీచింగ్ రిక్వైర్డ్ యాటిట్యూడ్స్ ఆఫ్ ఓపెన్ మైండెడ్నెస్ అండ్ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ అకౌంటబిలిటీ ఆఫ్ పార్ట్ ఆఫ్ టీచర్. అండ్ టీచర్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే ఓపెన్ మైండ్తో ఉండాలి, ఏదైనా నేర్చుకునే విధంగా ఉండాలి. ఇక్కడితో అయిపోయింది, టీచర్ని అయ్యాను కాబట్టి అండ్ గవర్నమెంట్ టీచర్ ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయిపోయింది మన పేరు కాబట్టి ఇంతతో చాలు అని అనుకోకుండా ఓపెన్ మైండెడ్గా ఆలోచించి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ రిఫ్లెక్షన్ ఈజ్ అనదర్ స్ట్రాటజీ టు డెవలప్ అవర్ సెల్స్ ప్రొఫెషనల్లీ. ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి రిఫ్లెక్షన్ అనేది ఒక స్ట్రాటజీ అనమాట. అంటే మనల్ని మనం అద్దంలో ఎలా చూసుకుంటామో అలా చూసుకొని మనం ఏం చేయాలంటే మన కొలీగ్స్తో పాటు, అంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాలో మనం బలహీనత ఉంది అనుకుంటామో లేదా సరిగా లేదు అనుకుంటామో
అది ఏం చేస్తామంటే వి డిస్కస్ విత్ పీర్స్. మనం ఏం చేస్తామంటే ఎవరైతే మనతో పాటు ఉన్నారో సీనియర్స్ ఎవరో వాళ్ళతో డిస్కస్ చేయడం జరుగుతుంది. కొలాబరేషన్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇద్దరు కలిసి ఓ టీమ్గా ఫామ్ అయ్యి ఏదైతే ప్రాబ్లం ఉందో లేదా మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి ప్రొఫెషనల్గా మనం ఏం చేస్తామంటే ఓ ప్రయత్నం చేస్తాం. మనల్ని మనం మార్పు చేసుకొని మనం ఎవరికైతే చదువు చెప్తున్నామో వాళ్ళకి ఇంకొంచెం బాగా చెప్పడానికి ప్రయత్నిస్తాం.